8 సంవత్సరాలు పెద్ద ఆవిడ చేత పెట్టిస్తాం మనం. ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. ఆవిడకి ఏదైనా పని కలపాలని మా సార్ ఉద్దేశంతో ఆవిడ చేత చేయిస్తారు. చాలా బాగా పెడతారు మేడం. ఇసుక అది గాలించి తీసి ధనియా పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి చేసి పెడతారండి. ఆవిడ మనకే ఇస్తారు, ఇంకెవరికి ఇవ్వరు. మన తయారీయే. మా దగ్గర హెర్బల్ టీ పొడి ఉంటుందండి. హెర్బల్ టీ పొడి అంటే మింటు, కర్పూర తులసి, రామ తులసి, అడ్వార్ తులసి, లవంగ తులసి. నేను ఇప్పుడు టీ పెడతాను మీకు. అది వాటితో తీసిన హెర్బల్ టీ పొడి అండి. నేను పెడతాను మేడం గారు. ఇప్పుడు టీ ఇస్తాను మీకు. ఇది అవును, మా దగ్గర ఆ తులసులు కూడా ఉంటాయండి. హెర్బల్ టీ టీ సార్. ఉలవపప్పు మేడం గారు. అది ఇది కరెక్టాయ పొడి మేడం గారు. ఉలవపప్పు, బొబ్బరిపప్పు, పెసరపప్పు మూడిట్లతో సాంబార్ చేశాం మేడం. ఇది కరెక్టాయ పొడి మేడం. కరెక్కాయ, తానికాయ, ఉసిరి కలిపితేనే త్రిపుల్ చూర్ణం అవుతుందండి. ఆ త్రిపుల్ చూర్ణం ఫార్ములా కూడా 3 రకాలు ఉంటాయి. మాదైతే వాక్బట్టుడి గారి ఫార్ములా అండి. 1:2:3 ఫార్ములా మేడం గారు. మేడం ఇది గుంటగలవరాకు అండి. అంటే బ్రింగరాజ్ అని కూడా అంటారు మేడం గారు. వీటితో మేము గుంటగలవరాకు, గోరింటాకు, మందారాకు, ఉసిరి, ఇండిగో పొడి వేసి ఇలా హెన్నా పౌడర్ చేస్తాం మేడం గారు. ఇగోండి మేడం గారు. వేస్తాను. ఇగోండి మేడం గారు. ఇలా న్యాచురల్ హెన్నా పౌడర్ చేస్తామండి. ఇలా న్యాచురల్ హెన్నా పౌడర్ అవన్నీ కలిపి తయారు చేస్తాం మేడం. అలాగే నీలవేం పొడి ఉంటుంది మేడం గారు. నీలవేమి కూడా మనకి షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుందండి. నెక్స్ట్ రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. ఇది నీలవేమి కూడా మార్నింగే తాగితే చాలా మంచిది. నేల అవును మేడం. అలాగే రాగి పిండి ఉంటుంది మేడం గారు. రాగి కూడా రాగులు మొలకొచ్చాక చేస్తాం మేడం గారు. రాగి అలాగే మన దగ్గర మిల్లెట్స్ కూడా ఉంటాయండి. కొర్రలు, సామలు, అరికలు, ఓదలు, అంటుకొర్రలు ఉంటాయి కదండి. వాటితో తయారు చేసిన జావ కాసుకునే పౌడర్ ఉంటుందండి. దోశలు వేసుకునే పౌడర్ కూడా ఉంటుంది మేడం గారు. కుంకుమ చేస్తాం మేడం గారు. కుంకుమ ఎలా చేస్తామంటే ఓన్లీ పసుపు కొమ్ములు నిమ్మకాయ వాటర్లో నానబెట్టేసి 15 రోజులు అరిటాకు పైన ఆరబెడతామండి. అరిటాకు పైన ఆరబెట్టి దంపిన కుంకుమ మేడం గారు. అది అందులో ఏంటంటే చిన్న దేశీ ఆవు నెయ్యి వేస్తాం అంటుకోవటానికి. ఖర్జూరాల పొడి వేస్తామండి. అంతే, ఇంకెటువంటి కెమికల్స్ కలదండి. కుంకుమ మొత్తం ప్రాసెసింగ్ అంతా ఇక్కడే చేస్తామండి. కొన్ని అన్ని సార్ చెప్తారు, ఆ ఫార్ములా ప్రకారంగా నేను చేస్తాను. హెయిర్ ఆయిల్ కూడా ఉట్టి కురిడి ఆయిలే. మనం డైట్కి వాడతారు కదండి, ఆ ఆయిల్ తోటే చేస్తామండి. అందులో కూడా మందారాకు, మందార పువ్వు, గోరింటాకు, ఒట్టివేలు, కేశవర్ధిని, గుంటకలవరాకు ఇవన్నీ పౌడర్స్ వేస్తే మరిగిస్తాం మేడం. అంటే ఇవన్నీ మాకు ఇక్కడ చెట్లు ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చేసి వేసి మరిగిస్తాను మేడం గారు. ఇదండి హెయిర్ ఆయిల్. ఇదేమో హనీ మేడం గారు. హనీ పూర్తిగా వైల్డ్ హనీ అండి. వైల్డ్ హనీ అంటే చెట్ల నుంచి తీసే హనీ, బాక్సులు తినే హనీ అయితే మాత్రం కాదండి. ఇది మనకి తేనె పట్టు నుంచి వస్తుందండి. మహారాష్ట్ర నుంచి, వారదా నుంచి వస్తుంది మేడం గారు ఈ హనీ. ఇక్కడెక్కడ మన లోకల్ పాడేరు, అరకు హనీ అయితే మాత్రం కాదు సార్. అలానే మీరు ఎన్ని రోజులు మన ఫ్రిడ్జ్లో ఎట్టకపోయినా బాగానే ఉంటుందండి. సంవత్సరాల కొద్దీ ఇలా ఉంటుంది మేడం గారు. ఇది చాలా మంచి తేనె మేడం గారు. మేడం గారు అలాగే ఇది మా సొంత ప్రోడక్ట్ మేడం. ఇది కూడా మేము తయారు చేసింది బాత్ పౌడర్ అండి. ఇది మంజిష్ట. ఇది ఏంటంటే పప్పు, బియ్యం, ఒట్టివేలు, కచోరాలు, మంజిష్ట, గులాబీ రేకుల పొడి వాటితో చేసిన బాత్ పౌడర్. ఇందులో పసుపు ఒకటి కలపను మేడం గారు. పసుపు ఎందుకు కలపను అంటే అందరికీ పడదు, కొంతమందికి అలర్జీ కింద వస్తుంది కదా. నేను సేల్ చేసేటప్పుడు మాత్రం చెప్తాను పసుపు కలపలేదు మేడం గారు, మీకు కావాల్సితే కలుపుకోవచ్చు అని. మా పసుపు అని కాదు మేడం, వాళ్ళకి పడితే కలుపుకోమని చెప్తాను మేడం గారు. అలాగే ఉలవపిండి ఉంటుంది మేడం గారు. పచ్చళ్ళు కూడా తయారు చేస్తాం మేడం గారు. పచ్చడి, టమోటా పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, గోంగూర, కొత్తిమీర అన్ని పచ్చళ్ళు ఉంటాయి మేడం గారు. అలాగే మన దగ్గర తిప్పతీగ పొడి ఉంటుందండి. తిప్పతీగ అంటే అమృతవల్లి అంటారండి. అది సర్వరోగ నివారక అని అన్ని వ్యాధులకి పనిచేస్తుందండి. ఆ పౌడర్ కూడా మన దగ్గర ఉంటే మొక్కలు కూడా ఉంటాయి మేడం గారు. మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఇవే మేడం గారు.